దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎన్నో. అసలు ఎందుకు భార్యలు భర్తలను చంపుతున్నారు? కానీ నేను పెళ్లి చేసుకున్నాను, నీవు ఇష్టం లేదు, విడాకులు ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? ఈ అంశాలకు సంబంధించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంది సార్ ఇది భార్యలు భర్తలను చంపడం? అసలు ఏం కారణమై ఉండొచ్చు? ఈ భర్తలను భార్యలు చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. గతంలో అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు చూసినాం, కానీ ఈ మధ్యలో రోజు పేపర్ ఓపెన్ చేయగానే ఈ సంఘటనలు మనకు రోజు కనబడుతున్నాయి. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఆర్టీవీలో రోజు ఇవే, సగం కంటే ఎక్కువ టైము ఇవే ట్రెండ్ అవుతున్నాం. అంటే ఎందుకు జరుగుతుందనేది మీరు చాలా మంచిగా వచ్చిన ఈసారి ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. ఎవరైతే ఇష్టపడతలేరో, ఎవరికైతే అయిష్టంగా ఉన్నారో, ఎవరికైతే ఏజ్ గ్యాప్ ఉందో, ఎవరికైతే సెక్సువల్గా సంతృప్తి లేదు అంటే పెళ్ళికి ముందే ఇష్టం లేక ఇతరులతో అక్రమ సంబంధం ఉండడం కానీ, బాయ్ ఫ్రెండ్ లాంటి ఉండడం, వాళ్ళు ఇటువంటి వాటిని మేము మా అమ్మ నాన్న చెప్తే వినరు, మేము దూరం చేసుకోలేము అని చేయడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పెళ్ళికి ముందు విషయంలో మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలది చాలా వరకు తప్పు. కానీ పెళ్ళైన వాళ్ళ లోపల స్పర్ధలు రావడానికి కారణం భర్త ఎంత కారణమో భార్య కూడా అలానే అవుతుంది. పెళ్ళైన తర్వాత ఒక స్త్రీకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గౌరవించాలి, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి, సమయం ఇవ్వాలి, గౌరవించాలి. కానీ ఇవన్నీ ఏవి దొరకట్లేదు. వయసులో ఉన్న స్త్రీకి ఏది కావాలి? ఎమోషనల్ కనెక్టివిటీ కావాలి. ఫిజికల్ అట్రాక్షన్ అంటే ఫిజికల్గా ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇది చాలా దూరం అవుతుంది. కారణము మగవాళ్ళు చాలామంది మద్యము మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా కనీసం వారానికి 1-2 సార్లు కూడా 25 నుంచి 30 వయసు గల భార్యాభర్తలు సెక్సువల్గా కలుసుకోవడం లేదని వందలాది మంది నా ముందు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం ద్వారా సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయిపోతున్నారు. బయట అగో అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుంది, భర్తతోటి బాగా తిరుగుతుంది, నాక ఎంజాయ్ లేదని ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇతరుల మీద వ్యామోహము మనసు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇతరుల మీద కంపారిజన్, మనమేమో ఇతనేమంటాడు, నువ్వు భార్య వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావు, వీడు సంసారం సరిగ్గా చేయడు కానీ అవమానకరంగా మాట్లాడతాడు, నలుగురు ముందు మాట్లాడతాడు. ఒక పేషెంట్ నాతో చెప్పింది ఏంటంటే, ఎట్లాగో నన్ను బదనం చేస్తున్నావు కానీ నిజంగా ఇతరులతో ఉంటుంది, నష్టమేమున్నది, నువ్వు చక్కగా సంసారం చేయనప్పుడు నేను నీతో ఉండాల్సిన అవసరం ఉందా, నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నదంతా చెప్తా ఉంటుంది. అంటే ఏంటంటే నువ్వు నాతో నెలకు కూడా కలవట్లేదు. వీడిని అడిగితే, అవును సార్ నేను మద్యము మత్తు పదార్థాలు తాగి నేను సంసారంలో వీకున్నా, ఆమెకు చీరలు కొనుక్కొస్తున్నా, బంగారం ఇచ్చినా, ఇల్లు కట్టినా, ఇంకేం తక్కువ చేసినా అని అంటూ. గుర్తుంచుకోండి, మగవాళ్ళంతా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆడవాళ్ళు బంగారం కొరకు భవంతుల కొరకు చూడట్లేదు, వాళ్ళకు గౌరవం కావాలి, వాళ్ళతో సమయం ఇవ్వాలి. సెక్సువల్ కూడా సంతృప్తి పరచకపోతే మీ బతుకులు జాగ్రత్త అనే విషయం మర్చిపోకూడదు. అంటే ప్రధానంగా ఇటీవల జరిగిన ఘటనలను చూస్తుంటే స్త్రీలు భర్తలను చంపడానికి అంశానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఏం జరుగుతుందంటే, లేడీస్ ఏమన్నా ప్రోన్ వీడియోలు చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, లేదంటే సోషల్ మీడియాకు వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు? ఖచ్చితము ఇప్పటి స్త్రీలు ఏం కోరుకుంటున్నారు? కొత్తదనం కోరుకుంటున్నారు, నావెల్టీ కోరుకుంటున్నారు. భర్తల దగ్గర, బాయ్ ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళకు ప్రేమ దొరకట్లేదు, ఆప్యాయత దొరకట్లేదు, అనురాగం దొరకట్లేదు. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? బరువులు, బాధ్యతలు, సంసారం, కుటుంబ బాధ్యతలతోటి ఏం చేయాలో తెలియట్లేదు. కానీ లవర్ దగ్గర ఏమవుతుంది? వాడే అన్నీ చూసుకుంటున్నాడు కదా, బరువు లేదు, బాధ్యత లేదు. మోర్ ఓవర్గా మీరు చెప్పింది కరెక్ట్, పోర్న్ వీడియోలు అందరూ చూస్తున్నారు. అక్కడ ఆడ చూస్తుందా మగ చూస్తుందా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అది కూడా ఒక అట్రాక్టివ్, ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు రావడానికి మీరు చెప్పినట్టు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇతరులను చూసి అనుకరించడం అనేది ఇవాళ రేపట్లో బాగా ఎక్కువైపోయింది. ఇతరులను వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? కొత్తదనం కోరుకుంటారని చెప్పాను. కొత్తదనంలో డోపమిన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. ఇతరులతో మాట్లాడినప్పుడు, బాయ్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, లవర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ప్రేజ్ చేస్తారు. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంది? మిమ్మల్ని మెచ్చుకోవాలి. వీడు మెచ్చుకోవడం ఒకడే, పెళ్ళామే కదా మెచ్చుకునేది ఏముంటుంది, రోజు చూసే పెళ్ళాన్ని మెచ్చుకుంటే అవసరం అని వీడు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత పెళ్ళైనా కొత్తగానే పెళ్ళైంది కదా, పెళ్లికి ముందు ప్రేమంతా దోమంతా చూపించిండు, వీడు మాటలు లేవు, ముచ్చట్లు, సంసారమే సక్కలేదు, కనీసం మాటనే లేవని చెప్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. అదే బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు? అబ్బా నీ అంత అద్దగత ప్రపంచం లేదు, వాడు పొగుడితే అంతూ ఆ స్కై దాటిపోతుంది అన్నట్టు, స్కైయే లిమిట్. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనసులో సంతోషం అనిపిస్తుంది, అయ్యో నా మొగడు మాత్రం నన్ను ఏమంటలేడు, కనీసం మాట లేదు, ముచ్చట్లేదు, వీడు నన్ను అందగత్తో నువ్వు లేని బతకలేదు, నీ కొరకు చస్తాను వాడు మాటిస్తాడు, ఎప్పుడు రావని వస్తాడు, కావాల్సింది కొని పెడతాడు, వాని బర్త్డే గుర్తు పెట్టుకుంటారు, వాడు ప్రేమలు అన్నీ వంచుతాడు. ఈయన దగ్గర ప్రేమ లేదు, దోమ లేదు, పాతకాలం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాల్సింది? బయట ఉన్న దగ్గర ఎప్పుడైతే దొరుకుతుందో డోపమిన్ అనేది పెరిగిపోతుంది, క్లిక్, ఒక థ్రిల్ వస్తుంది. ఆ థ్రిల్తో డోపమిన్లో ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అబ్బా
నిన్నకి ఇట్లనే ఉన్నాయి, ఇలా వీనితోటి పోతే నాకు మనసు సంతోషంగా ఉంది, వాడు అన్ని తినబెట్టిండు, హ్యాపీగా ఉన్నా, మంచిగా నిద్ర పట్టింది. లైఫ్ అంటే ఇది, మొగంతో ఉండేది లైఫ్ కాదు, అసలు లైఫ్ ఇదని ఆ ట్రాక్లో పడిపోయి చాలామంది బలి అవుతున్నారు. అంటే ప్రధానంగా ఒక స్త్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుందా, లేకపోతే పురుషులు కూడా కోరుకుంటారా? దీనికి ఇద్దరు కారణమేనా, లేకపోతే భర్తను చంపడంలో భార్య దీంట్లో కొత్తదనం కోరుకొని ఇతరుల ప్రియులతో ఆకర్షణ భర్తలను చంపుతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు అన్నది కరెక్టు. పెళ్ళైన వాళ్ళలో భార్యది ఎంత తప్పో భర్తది కూడా సమానంగా తప్పు. మన నాలుగేళ్ళు లాంటి సంఘటనలు చూస్తున్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, దుబాయ్కి వెళ్ళిపోతున్నారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు, 10-15 రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ వయసులో వాళ్ళకి ఏం కావాలండి? ఎమోషనల్గా కనెక్టివిటీ ఉండాలి కదా. మీరు 6 నెలలకు 3 నెలలకు వచ్చిపోతే ఆమె బతికేం కావాలి? ఎప్పుడైనా ఒక్కసారి అని ఆలోచించారా? స్త్రీకి ఏది కావాల్సిందో ఆలోచించారా? బయాలజికల్ నీడ్స్ గురించి ఆలోచించారా? డబ్బులకు పోతున్నారు. ఇప్పుడు లేడీసు డబ్బులు వెంట పడట్లేదు, ప్రేమ వెంటబడుతున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వెంటబడుతున్నారు, ఎమోషనల్ కనెక్ట్ మీద వెంటబడుతున్నారు. మాకు గౌరవం కావాలి, మాకు తృప్తి కావాలి. సరే, ఒక ఆమె 100 ఎకరాలు నేను ఏం చేసుకోవాలి? సంసారం చేయనంతో నాకు అవసరం? ఆ 100 ఎకరాలు నాకు వ్యవసాయం చేసింది నాకు సంసారం చేస్తుందా? తృప్తి వస్తుందా? తాత ముత్తాతల నుంచి 100 ఎకరాలు ఉన్నది, నాకేం పని చేస్తుంది సార్? నాకు బంగారం వద్దు, భవంతులదు, మొగంతో ముద్దు ముచ్చట్లు కావాలన్నది. అది కూడా దొరకాలి కదా. మగవాళ్ళ లోపల కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు గల్ఫ్కి పోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు పట్టుకుంటారా? పాపం ఆడవాళ్ళు మంచోళ్ళే. మనోడు ఎవడో రాయేస్తాడు, ఒక్కరోజు వేస్తాడు, 3 రోజులు వేస్తాడు, పడకపోతే ఏదో ఒక్క రోజు బలహీన క్షణంలో ఎంత వాడైనా కాంతిదాసుడే, ఎంత మైలానా ఒకరితోటి పడిపోవాల్సిందే. పరిస్థితులు అట్లున్నాయి. ఎందుకంటే టీవీ చూస్తేనే అదే కనబడబట్టే, ఫోన్లో చూస్తే అదే కనబట్టే, బయట వాళ్ళు పోతే ఆ మొగడు కాకుండా పెళ్ళి లవర్ తోటి పోతే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. పెళ్ళి అయిన వాళ్ళకు, పెళ్ళి కాని వాళ్ళు. పెళ్ళి అయిన వాళ్ళు ఏం తక్కువ కాదు కదా. భర్త లేకపోతే మెజార్టీ ఇది ఎక్కువైపోయింది. అనుమానాలు పెరగడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణము. మద్యము మత్తు పదార్థాలు కారణము, మీరు అన్నట్టు పోర్ని వీడియోలు కారణము. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఇవే పెళ్ళ మొగలే జోకులు వస్తున్నాయి, కామెడీ వస్తున్నది, ఎంజాయ్మెంట్ వస్తుంది. ఏ ఛానల్ చూసినా అదే వస్తుంది కదా. బట్ ఎంజాయ్మెంట్ ఆ కొత్తదనం అనేది మొగంతో దొరకదు, బయటతో దొరుకుతుంది. వాడు అవకాశం అది మెచ్చుకుంటాడు, ప్రేజ్ చేస్తాడు. ఆడవాళ్ళ బలహీనత ఏంటంటే నలుగురి ముందట ఏమనద్దు, సూపర్ స్టాపర్ అంటే అబ్బా ఈ నన్ను బాగా మెచ్చుకున్నా, కూల్ అయిపోతారు, ట్రాప్లో పడిపోతారు, బలైపోతున్నారు. లాస్ట్కి బలేదు మళ్ళీ మొగడే, ఈ చంపించాడు మొగడే. అంటే ఆడవాళ్ళు చంపుతున్నారు కరెక్టే, చంపించడం కూడా మగవాళ్ళతోనే చంపిస్తున్నారు. అంటే ఆడ ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎందుకు మగవాళ్ళు ఆడవాళ్ళతో అట్రాక్ట్ అవుతారు? అంటే చంపే వ్యక్తి మగవతనే, చనిపోయే వ్యక్తి మగవతనే. భర్తలను ప్రియుడి మోజులో భర్తను చంపినప్పుడు, ప్రియుడు చంపినప్పుడు కూడా మగవాళ్ళని చంపుతున్నాడు. ఎందుకు కారణం? అంటే మగవాళ్ళకి అంటే ఫిజికల్గా మెంటల్గా గట్టి నిర్ణయం తీసుకునేది ఆడవాళ్ళైనా, ఫిజికల్గా మగవాళ్ళు గట్టుకుంటారు. డిసిజన్ మేకింగ్ ఆడవాళ్ళైనా, ఎగ్జిక్యూషన్ అనేది మగవాడే చేస్తాడు. చాలా ఇప్పటివరకు జరిగిన ఇంచుమించు చాలా సంఘటనలన్నీ 75% మగవాళ్ళే చేశారు. ఇప్పుడు ఎంత వాడైనా కాంతదాసుడే అన్నాను కదా, మందుకు పొందుకు 90% పడిపోతారు ఈ కాలంలో. గతంలో పుణ్యపురుషులు ఉన్నారు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు ఆ పుణ్యపురుషులు అనేది ఎందేది వెతికినా దొరకరు అన్నట్టు అయిపోయింది. సో ఖచ్చితంగా అది అనేది జరగడానికి ఇద్దరిది బాధ్యత. మగవాళ్ళు చేయడానికి, ఇప్పుడు అమ్మాయి పిలిచి నువ్వు బాగున్నావు, సెక్సువల్గా అట్రాక్షన్ అయిపోయి వానికి కావాల్సింది, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అన్ని ఇచ్చింది, పైసలు వానికి ఇచ్చేసింది, వానితో సంసారం కలిసి ఉన్నారో లేదో తెలియదు కానీ కలిసి ఉంటారు, అన్నీ ఇచ్చిన తర్వాత వాడు ఈమె కొరకు ప్రేమ పొందుతున్నాడు, వాడు సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ అంటారు, డోపమీన్ పెరిగిపోయింది. అబ్బా నా భార్యతోటి సుఖం లేదు కానీ ఈమెతోటి సుఖం ఉన్నది, ఈమె నా కొరకు ప్రాణం ఇస్తా అన్నది, నేను నీ కొరకే ఏమైనా చేస్తా అంటారు. ఏమైనా చేస్తా అన్నప్పుడు ఎప్పుడు చేయిస్తున్నారు? మద్యము మత్తు పదార్థాల సేవనం తర్వాత మైండ్ లోపల జడ్జిమెంట్ అనేది లాస్ అవుతుంది. ఒక వ్యక్తి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే సౌండ్ మైండ్ కావాలి. కోర్టులో రాయిస్తారు కదా, మీ ఇల్లు కొన్నప్పుడు ఏదైనా సౌండ్ మైండెడ్ అని. ఇక్కడ వానికి మద్యము మత్తు పదార్థం లోపల జడ్జిమెంట్ తగ్గిపోతుంది. ఆ ఫోన్లు విన్నాం కదా, వాడిని రెచ్చగొడుతున్నారు, మందు దాగు, ఆఫ్ కాదు ఫుల్ దాగు, ఇంకోటి తెచ్చుకో. సో ఇటువంటి పదజాలంతో ఆ మద్యము మత్తు పదార్థం లోపల జడ్జిమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నా అనేది ఎవరికి తెలియదు. సో ఆ టైం లోపల ఆడవాళ్ళు తాగినా చేస్తారు, మగవాళ్ళు తాగినా చేస్తారు. మగవాళ్ళకి క్రిమినల్ అనేది న్యాచురల్గా ఎక్కువనే ఉంటుంది కాబట్టి మగవాళ్ళతో చేయిస్తున్నాం. అంటే ప్రధానంగా ఇంకో అంశం చూసుకోవచ్చు. ఒక ఇటీవల కాలంలో జరుగుతున్న అంశాలు, భార్యలు భర్తలను చంపడం, ప్రియుడి మోజులో పడి చంపడం. అంటే వాళ్ళకి మధ్య ఏజ్ గ్యాప్ వస్తుందా, లేకపోతే ఒక 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 35 సంవత్సరాల లోపే చనిపోయిన ఘటనలు? ఎందుకు వీళ్ళిద్దరి మధ్య పెళ్లికి ముందు ఏమైనా సంబంధాలు ఉంటున్నాయా, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాతలే ఇటు భర్తతో ఉండొచ్చు అటు లవర్తో ఉండొచ్చు అనే ఏమైనా ఆలోచనలు ఉంటాయా? చాలా వ్యాలిడ్కి వచ్చాను. కొంతమంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్ లోపల రేపాను పెళ్ళి అనగా నా దగ్గరికి వచ్చి, సార్ ఈమె నా పెళ్ళి చేసుకొని అంటుంది, ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మరి ఎట్లా సార్ మీరు ఏదో కౌన్సిలింగ్ ఇవ్వమన్నారు.
విచిత్రం ఏంటంటే రేపు పెళ్ళి అనగా నేనేం మాటలకంత పవర్ ఏముంటుందమ్మా, మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అబ్బాయి బలైపోతారంటే, సార్ అట్లేం లేదు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు వీనితో లవర్తో ఉండొచ్చు, ఆ పెళ్ళి అయినప్పుడు పెళ్ళే భర్తతో ఉండి ఎవరు చూస్తారు సార్ అన్నది తల్లిదండ్రులు అన్నారండి. ఎంత బాధాకరం అంటే ఆ కుటుంబంలో నైతికత లేదు, ఆ కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా సరిగ్గా లేరు. చాలామంది పిల్లలు చెడిపోవడానికి చాలామంది తల్లిదండ్రులు కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పారు, సార్ మా అమ్మ ఏం తక్కువనా సార్, మా డాడీ ఏం తక్కువనా అన్నది. ఇక అమ్మ తక్కువనా డాడీ తక్కువనా అన్నాక వీళ్ళు ఇట్లా ప్రయాణించకపోతే ఎట్లా? కాబట్టి పిల్లలు ఖరాబ్ కావడానికి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏజ్ గ్యాప్ గురించి కూడా మీరు ఒకటి అడిగారు. ఈ కొత్తలో 25-30 సంవత్సరాలు అంటే ఎర్లీ మ్యారేజెస్ 25-30 జరిగిన వాళ్ళ లోపల ఖచ్చితంగా అమ్మాయిలదే తప్పు అవుతుంది. పెళ్ళైన తర్వాత అబ్బాయిలది ఈక్వల్గా తప్పు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నారు, వచ్చిన తర్వాత మినిమం గౌరవ మర్యాదలు ఇద్దరి మధ్య ఉండట్లేదు, కమ్యూనికేషన్ ఉండట్లేదు, ఫిజికల్ అట్రాక్షన్ ఉండట్లేదు, ప్రేమ దోమలు దొరకట్లేదు. ఈ మధ్యలో ఆడవాళ్ళు కోరుకుంటున్నది ఏంది, మాకు కూడా గుర్తింపు ఇరా, జర మంచిగా మాట్లాడు, కోపం వచ్చినా అన్ని తిట్టకు, జర నలుగురిలో నన్ను మంచిగా మాట్లాడు, జర ప్రేమగా చూసుకో. అసలు మాట వేయడు కదా, ఫోన్లో మాట్లాడితే వస్తపోతులే నేను వస్తా అని ఇంకోళ్ళతోటి వీడు మెయింటైన్ చేస్తాడు. వాళ్ళకి తెలియదా నాకు టైం ఇవ్వనంతో నేను ఎందుకు ఉండాలి, నాకు కూడా గౌరవం లేదా, అంటే నా మీద విలువ లేనంతో ఎందుకు ఉండాలి. ఈ టైంలో బయటోడు ఎవడో కూడా వచ్చేస్తాడు, వాడు పడిపోతాడు, సోషల్ మీడియాలో పుణ్యమని ఒకడు దొరుకుతాడు, వాడు ప్రేమగా మాట్లాడతాడు, ఆ ప్రేమలో వీళ్ళు కరిగిపోతారు, ఇటు కట్టు అటు లైన్ ఆన్ అవుతుంది, ఈ ఆన్ అయిన తర్వాత సినిమా మొదలవుతుంది, వాడి ప్రేమకు వీళ్ళు బలైపోతారు, వాడికి ఆకాశం ఎంతో చూపిస్తారు. ఎందుకంటే ఫ్యాంటసీ ప్రపంచం అంటారండి. అందులో పోయిన తర్వాత వాడు ఆకాశం చూపిస్తాడు, మొగడు ఇంటికి వస్తే మాత్రం బరువులు చూపిస్తాడు, బాధ్యతలు చూపిస్తాడు, తిడతాడు. సో వాడే బెటర్గా ఎన్ని రోజులైనా వీనితోటి తలకే నొప్పి, మనం నెలకల్లా చూసినాం కదా, ఏదో రకంగా వీనితోటి భరించలేను, వీనితోటి ఉండలేను, ఏదో ఒక రకంగా చేయమన్నారు. ఆ డిసిజన్ తీసుకోవడానికి మొగోళ్ళది కూడా కారణము. కాబట్టి ఆ డిసిజన్కి ఇద్దరిది ఈక్వల్, ఒక్కరిదే తప్పలేను. బట్ నైతికత చూస్తే మీకు ఇష్టం లేకపోతే ఎవరైనా విడిపోండి, కానీ చంపుకోకండి దయచేసి. చంపుకుంటే ఎవరు మిగులుతారండి, ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఇటువంటి వాటికి గౌరవప్రదంగా సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ కుటుంబ పెద్దలను మీకు ఇష్టం లేకపోతే చెప్పుకొని బయటకు రండి తప్ప హత్యలు ఎప్పుడూ నేరమే. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే భర్తలను చంపుతున్న భార్యలకు చూసుకుంటే ప్రధానంగా వీటన్నింటికి సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్, ఏదైతే సొంతంగా మర్యాదగా ఉండడం, గౌరవించడం, భార్యలను గౌరవించకుంటే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వారికి కూడా సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి, వారు సొంతగా తమ కాళ్ళ మీద తాను నిలబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని కూడా గౌరవించాలి. ఇంట్లో కుటుంబం అన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి. ఏదైతే గల్ఫ్ వెళ్ళిన వారందరూ కూడా ఇలాంటి బాధితులే అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తాము ఆస్తి డబ్బుల కోసమే కాదు, ప్రధానంగా కుటుంబంలో కలిసి ఉండే దిశగా ప్రయత్నాలు చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రధానంగా ఈ సోషల్ మీడియానే ప్రధాన కారణం ఇలాంటి ఘటనలు జరగడానికి అని చెప్పి డాక్టర్ మానసిక వైద్యులు డాక్టర్ కేశవులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.